దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా సంతోషం. మరలా ప్రభు సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేశారు. దేవుని వాక్యాన్ని మనం విందాం. దయచేసి 2వ సమూయేలుకు రాసిన పుస్తకము 23వ అధ్యాయం 8వ వచనము నుంచి మనము 13 వచనాల వరకు చూస్తే 2వ సమూయేలు 23వ అధ్యాయం మనము 2వ సమూయేలు 23వ అధ్యాయము 8వ వచనం చదువునన్నా. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా యోషే బెషెబెతను ముఖ్యుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేశాను. చాలు. దావీదు మహారాజు యొక్క మంత్రివర్గంలో లేదా ఆయన యొక్క సహచరులలో లేదా ఆయనకున్నటువంటి సంఘ సభ్యుల్లో లేదా అతని యొక్క స్నేహితుల్లో ఎంతోమంది యోధులు ఉన్నారు. అయితే ఇక్కడ బైబిల్ చెప్తుంది అతనికి 3 బలాఢ్యులు ఉన్నారట. ఎవరండి? ఎవరికి? దావీదు మహారాజుకి. అందులో ఒకని పేరు బెషెబెతు. అతని పేరేంటంట? బెషెబెతు. ఇతడు ఏం చేశాడంటే యుద్ధంలో 800 మందిని హతం చేశాడట. ఎంతమందిని? ఎవరో వాళ్ళు? ఫిలిస్తీన్లు 800 మందిని హతం చేశాడు. దావీదు రాజు సంఘానికి నాయకుడైతే ఈ సంఘంలో 3 బలాఢ్యులు ఉన్నారు. వాళ్ళకి సంఘానికి నష్టం రాకుండా కాపాడే బాధ్యత తీసుకున్నారు. శత్రువులు సంఘం మీద దాడి చేసినప్పుడు, శత్రువులు సంఘాన్ని గలిబిలి చేయాలని చూసినప్పుడు, శత్రువు సంఘములో సమస్యలు తేవాలని చూసినప్పుడు, శత్రువు సంఘానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయాలని తలంచినప్పుడు ఈ బలాఢ్యులట సంఘానికి నష్టపరిచే ఆ ఫిలిస్తీన్ని వాళ్ళు ఏం చేసేవారట? హతం చేసేవారు. హల్లెలూయా. ఈ 3లో ఒకటి పేరేంటంట? బెషెబెతు. ఎవరట? ఇతడు మనము చూస్తే దయచేసి గమనించండి. మొదటి దినవృత్తాంతాలు 11:11 ఒకసారి చదవండి. ఈ పుస్తకం ఇలాగ పట్టుకొని మొదటి దినవృత్తాంతములు 11:11. మొదటి దినవృత్తాంతాలు 11:11 మనం చూస్తే దావీదు నొద్ద నుండిన ఆ పరాక్రమశాలిలోని పట్టిలోని వారు 30 మంది. వారిలో హమోని కుమారుడైన యషాభాము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మంది చంపి వారి మీద ఈటెను ఆడించినవాడు. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తికి మరొక పేరుంది. మనము 2వ సమూయేలు 23:8లోనేమో బెషెబెతు అని చదివాం. కానీ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథకర్త ఇక్కడేమని రాశాడంటే 11వ వచనంలో అతని పేరు ఏమిటంట? యషాభాము. ఎవరి పేరు? ఇతడు ముఖ్యుడు. ఇతడు యుద్ధంలో ఎంతమందిని చంపాడంట? 300 మందిని చంపాడంట. ఎంతమందిని? కానీ ఇక్కడ 2వ సమూయేలు 23వ అధ్యాయం 8వ వచనంలో ఇతడు 800 మందిని చంపాడని రాస్తుంది. ఎంతమందిని చంపాడని రాస్తుంది? వాస్తవానికి ఇతడు 300 మందిని చంపాడు. కానీ సమూయేలు రాసినటువంటి గ్రంథకర్త ఎన్ని వందల మందిని ఉదాహరించాడు? 800 మందిని. ఎవరు వీళ్ళు? ఫిలిస్తీన్లు. ఎవరండి? ఎందుకు చంపాడు? దేనికి చంపాలి అంటే సంఘము
దేవునిది, పరిచర్య దేవునిది. సంఘములో పాడు చేసే, సంఘాన్ని గలిబిలి చేసే శత్రు కార్యాలన్నిటినీ ఈ ముఖ్యుడు ఏం చేశాడు? 800 మందిని హతము చేశాడు. హల్లెలూయా. ఇతని పేరేంటి? బెత్షెబతు. దావీదుకి ఎంతమంది బలాఢ్యులు? 3. వారిలో ఒకని పేరు ఏమని చెప్పాను? బెత్షెబతు. ఇతడు ఎంతమందిని చంపాడు? 300 మందిని. కానీ మొదటి దినవృత్తాంతాలు 11 ఎంతమంది అని చదివాం? 300 మందిని చదివాం. రెండవ వాని పేరు మనం చూద్దాం, చూడండి. అక్కడే రెండవ వ్యక్తి పేరు మనం చూద్దాం దయచేసి. 9వ వచనం చదవండి. అతని తరువాత అహోయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు, ఇతడు దావీదు 3 బలాఢ్యులలో ఒకడు. దావీదుకు బలాఢ్యులు ఎంతమంది అయ్యా? 3. ఒకని పేరేంటి? బెత్షెబతు. రెండవ వాని పేరేంటంట? ఎలియాజరు. అనండి గట్టిగా, ఎలియాజరు. ఇతడు యుద్ధంలో ఏం చేశాడో చూడండి. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీన్లు ఇశ్రాయేలులను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలులు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరిగొని కత్తి దాని అంటుకొని పోవు వరకు ఫిలిస్తీన్లను హతము చేయుచూ వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ కలుగ చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ వాడు ఏం చేశాడు? చెయ్యి తిమ్మిరిగొనేదాకా. ఎక్కడ వరకట అమ్మా? ఎంత పని చేస్తే చెయ్యి తిమ్మిరి పట్టిద్ది? చేత్తో కత్తి పట్టుకున్నాడట, కత్తి ఆడిస్తున్నాడట శత్రువుల మీద, ఫిలిస్తీన్ల మీద కత్తి ఆడిస్తున్నప్పుడు, ఇతడు యుద్ధములో శత్రువులను ఓడిస్తున్నప్పుడు, ఈ కత్తి చేత శత్రువుని హతము చేస్తున్నప్పుడు అతని చెయ్యట కత్తి పట్టుకొని శత్రువుని నరికి చంపుతున్నప్పుడు అతని చెయ్యి ఏమైంది? తిమ్మిరి పట్టింది. అంటే ఎంత యుద్ధం చేశాడో చూడండి. ఈ చెయ్యి తిమ్మిరి పట్టింది. ఆ తర్వాత అక్కడ రాయబడిన మాట, ఆ దినమున ఇశ్రాయేలులకు యెహోవా గొప్ప రక్షణ కలుగ చేశాడు. ఏం కలుగజేశాడు? ఎవరు కలుగజేసింది? యెహోవా. యుద్ధం చేసింది ఎవరు శత్రువుల మీద? ఎలియాజరు. ఇతడు దావీదు యొక్క బలాఢ్యుల్లో రెండోవాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు సంఘానికి ఎంతమంది బలాఢ్యులు ఉన్నారు? 3. ఎవరు వాళ్ళు? ఒకని పేరు బెత్షెబతు. ఎంతమంది చంపాడు? 300 మంది లేదా 800 మంది. రెండవ వాని పేరేంటి? ఎలియాజరు. ఇతడు ఫిలిస్తీన్లు ఎప్పటి వరకు ఓడించాడు? చెయ్యి తిమ్మిరెక్కేదాకా. ఆమేన్. 3వది మనం చూద్దాం, చూడండి. 3వది 11వ వచనం చూస్తే, ఇతని తరువాత వారెవరగా హరారీయుడును అగే కుమారుడైన షమ్మా. 3వ వాని పేరేంటి? షమ్మా. ఇతడట ఫిలిస్తీన్లు 600 మంది చేలో గుమికూడి ఉండినప్పుడు, ఫిలిస్తీన్లు ఎదుట జనులు నిలవలేకపోయినప్పుడు అతడు చేని మధ్య నిలిచి ఫిలిస్తీన్లు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ కలుగ చేశాను. చాలు. 3వ వాడు ఏం చేశాడు? షమ్మా. ఫిలిస్తీన్లు చేలోకి వెళ్తున్నారు. ఇశ్రాయేలుల పంటను ఏం చేస్తున్నారు? వాళ్ళు నాశనం చేస్తున్నారు. ఇశ్రాయేలులు పంటను ధ్వంసం చేస్తున్నప్పుడు, పంటను పాడు చేస్తున్నప్పుడు ఈ షమ్మా చేను మధ్యలో నిలబడ్డాడట. ఎక్కడ నిలబడ్డాడు? చేనులో నిలబడి 600 మంది ఫిలిస్తీన్లు గుమిగూడుంటే వారందరిని ఏం చేశాడు? ఇతడు హతము చేసి ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు ఏమిచ్చాడు? అతడు గొప్ప రక్షణ. హల్లెలూయా. మొదటివాడు 300 మందిని చంపేశాడు. రెండోవాడు చెయ్యి తిమ్మిరి పట్టేదాకా కత్తి ఆడించి ఫిలిస్తీన్లను ఓడిస్తే ఆ రోజున ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ కలిగింది. 3వ వాడు షమ్మా. అతడు 600 మంది ఫిలిస్తీన్లు చేలో ఏం చేశాడు? హతము. చేలోకి వచ్చారు వాళ్ళు. పంటను నాశనం చేయాలని చూసినప్పుడు, పంటను ధ్వంసం చేయాలని చూసినప్పుడు అతడు ఆ పంటకు ఇశ్రాయేలు జనాంగానికి ఏమిచ్చాడు? గొప్ప రక్షణ. ఇప్పుడు ఈ 3 వలన మనం ఏమి నేర్చుకోవాలి?
దావీదు మహారాజుకి ముగ్గురు బలాఢ్యులు సంఘానికి వ్యతిరేకమైన వారితో పోరాటం చేస్తున్నారు. హల్లెలూయా. సంఘ బిడ్డలైన ఇశ్రాయేలులకు జయాన్ని కలగజేస్తున్నారు. సంఘ బిడ్డలైన వారికి వారు రక్షణ దయచేస్తున్నారు. సంఘ బిడ్డలైన వారికి అపాయము రాకుండా కాపాడుతున్నారు. మన నాయోతు పరిచర్యలు కూడా ఇలాంటి బలాఢ్యులు లేపబడాలా. హల్లెలూయా. ఇలాంటి బలాఢ్యులు లేపబడాలా. దావీదు పక్షంగా నిలబడాలా, అనగా సేవకుని పక్షంగా నిలబడాలా, సంఘం పక్షంగా నిలబడాలా. శత్రువులైన ఫిలిస్తీన్లు అనగా అపవాది కార్యాలు, సంఘాన్ని పాడు చేసే ఆలోచనలు, సంఘాన్ని పాడు చేసే వ్యతిరేకమైన మాటలు, సంఘాన్ని గలిబిలి చేసే ప్రతి కార్యాన్ని ఈ బలాఢ్యులు ఏం చేయాలి? హతం చేయాలి. అప్పుడే సంఘము క్షేమంగా మారతది. ఆమేన్. హల్లెలూయా. ఈ ముగ్గురు ఇలాగు దావీదు పక్షంగా నిలబడ్డారు. శత్రువుల పక్షంగా యుద్ధం చేసి దేవుని ప్రజలకు ఏం కలగజేశారు? మహారక్షణ. యేసుక్రీస్తు వారు ఇప్పుడు కల్వరి శిలువలో మధ్యవర్తిగా నిలబడి ఏం కలగజేశాడు? మహారక్షణ. ఎవరికి? ప్రజలందరికీ. దేవుని పక్షంగా దిగి వచ్చాడు, ప్రజలందరికీ రక్షణను గ్రహించాడు, ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. తాను శిలువలో బలి అయి రక్తమును కార్చి చనిపోయి తిరిగి లేవడం ద్వారా మహారక్షణ కలిగింది ప్రపంచానికి. దావీదు దగ్గర ముగ్గురు బలాఢ్యులు ఇశ్రాయేలుకు రక్షణ తెచ్చారు. యేసుక్రీస్తు వారు కూడా నశించిన వారిని వెదకి రక్షించటానికి బలి అయ్యాడు. మరి ఈ సంఘం కోసం నీ పాత్ర ఏమిటి? ఈ పరిచర్య కోసం నువ్వేం చేయదలుచుకున్నావు? ఈ పరిచర్య కోసం ఎలా నీవు నిలబడాలనుకుంటున్నావు? పాడు చేసే ఫిలిస్తీన్లు, పాడు చేసే ఫిలిస్తీని ఆలోచనలు, పాడు చేసే ఫిలిస్తీని తలంపులు సంఘములకు వచ్చినప్పుడు వాటన్నిటిని ఏం చేయలేవు? చెయ్యి తిమ్మిరిగునంత వరకు వాటన్నిటిని బయటికి నెట్టివేయాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇలాగ జరుగుతున్నప్పుడు దావీదట 14వ వచనములో ఒక దుర్గములో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అక్కడ మనం చూస్తే 13వ వచనములో అదుల్లాము అనేటువంటి గుహలో దావీదున్నాడు. అతని యొక్క అనుచరులందరూ కూడా ఉన్నారు. ఎక్కడ? అదుల్లాము అనే గుహ. ఈ అదుల్లాము అనే గుహ దావీదుకి ఎంతో ఇష్టకరమైనది, ప్రీతికరమైనది. ఎన్నో స్థావరాలు అతనికి ఉన్నాయి. ముఖ్యమైన స్థావరాల్లో అదుల్లాము గుహ కూడా ఒకటై ఉన్నది ప్రియులరా. అయితే ఈ దావీదు అదుల్లాము గుహలో ఉన్నప్పుడు ఆయన ఒక కోరిక కోరాడు. ఏమిటా కోరిక అంటే దయచేసి మనం చూద్దాం. చూడండి, 15వ వచనం చదివితే, దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనా నాకు తెచ్చి ఇచ్చిన ఎడలా నేనేం చేస్తాను? ఎంతో సంతోషిస్తాను అన్నాడు. ఎవరు? దావీదు. ఎక్కడా? ఇక్కడ మనం చూస్తే చూడండి, అదుల్లాము గుహలో దావీదు ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు రెఫాయిము లోయలో దండులో దిగిరి. దావీదు దుర్గములో ఉండెను. ఫిలిస్తీన్ల దండు కావలి వారు బెత్లెహేములో ఉన్నారు. ఫిలిస్తీన్లు ఎక్కడికి వచ్చి ఉన్నారు? బెత్లెహేము గవిని దగ్గర వచ్చారు. అంటే శత్రువులు బెత్లెహేము దగ్గర కావలిలో ఉన్నారు. ఇప్పుడు దావీదు ఏమడుగుతున్నాడు? బెత్లెహేము దగ్గర ఒక బావి ఉన్నది, ఆ బావి నీళ్ళు ఎవరైనా నాకు తెచ్చి ఇవ్వాలి. ఇప్పుడు ఆ బెత్లెహేము గవిని దగ్గర వెలుపల ఎవరున్నారు? శత్రువులైన ఫిలిస్తీన్లు ఉన్నారు. మరి దావీదు ఏమని కోరుతున్నాడు? ఎవరైనా నాకు కాసిన నీళ్లు తెచ్చిస్తారా? ఇప్పుడు ఈ ముగ్గురు బలాఢ్యులు లేచారు. అయ్యో, సేవకుడు బెత్లెహేము బావి దగ్గర ఉన్న నీళ్ళు అడిగాడు, ఆశగోరు అడిగాడు, దైవజనుడు అడిగాడు. ఇతని కోసం మనం ఎలాగైనా బెత్లెహేము గవిని దగ్గర ఉన్న నా బావి దగ్గరికి వెళ్ళి ఏం తేవాలి? నీళ్లు తేవాలని తీర్మానం చేసుకుని వాళ్ళు ఏం చేశారట? 16వ వచనం చూడండి. ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీన్ల దండు కావలి వారిని ఓడించి దాని చేరుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకొని వచ్చిరి. హల్లెలూయా. దుర్గములో ఉన్న దావీదు ఏమడిగాడు? నాకు బెత్లెహేము బావి దగ్గర ఉన్న నీళ్లు కావాలి.
ఆ మాట ఎవరు విన్నారు? బలాఢ్యులు విన్నారు. మనమైతే సేవకుడు ఏదైనా అడిగినప్పుడు, ఏదైనా చేయాలని అడిగినప్పుడు, ఏదైనా కోరినప్పుడు మనకు అనవసరం అండి, ఆయన తిప్పలు ఆయన పడతాడు. మనకెందుకండి, మనం మౌనంగా ఉంటే పోలా, మనకెందుకండి, మనకు అనవసరం కదా అనేటువంటి తలంపు అనేక మంది జీవితాల్లో మనం చూడగలుగుతాం. కానీ దావీదు బలాఢ్యులు అటువంటి వారు కాదు. ఆయన అడిగింది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ బెత్లెహేము గవిని దగ్గర ఎవరున్నారు? శత్రువుల దండు దిగి ఉన్నది, ఫిలిష్తీయుల దండు అక్కడ దాగి ఉన్నది. ఇప్పుడు వారిని ఓడించి అవతలికి వెళ్ళి ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొని మళ్ళీ యువతలకి, ఇది చాలా ప్రయాసతో కూడిన పని. కానీ దావీదు అడిగిన దాన్ని బట్టి ప్రాణాలకు తెగించి మరి ఆ బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావిలోని నీళ్లు వారు తీసుకొచ్చారు. హల్లెలూయా. ఫిలిష్తీయుల దండును ఓడించారు, ఫిలిష్తీయులు తరిమి ఓడించారు. ఈ ముగ్గురు బలాఢ్యులు వెళ్ళి ఆ బెత్లెహేము గవిని దగ్గర ఉన్నటువంటి ఆ దండును ఓడించి బెత్లెహేము బావిలో ఉన్న నీళ్లను చేది ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు? ఎందుకయ్యా మీకెంత ప్రయాస? ఎందుకు మీకెంత ప్రయాస? ఒకడేమో 300 మందిని ఓడించాడు, ఒకడేమో చెయ్యి తిమ్మిరిగనేదాకా శత్రువుల్ని ఓడించాడు, ఒక వ్యక్తి ఏమో చేలో 600 మంది ఫిలిష్తీయులు ఓడించాడు. ఇప్పుడే మీ ముగ్గురు మళ్ళీ రాజు అడిగిన నీళ్లు తీసుకొచ్చారు. ఎందుకు మీకు ఇంత ప్రయాస? ఒకటే, మా సంఘము, మా సేవకుడు, మా ప్రజలు క్షేమంగా ఉండడం కొరకు ఎంతవరకైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఎంతవరకు ప్రయాసపడడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రియా సహోదరి, రాత్రి ఈ పరిచర్యలో నీవు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నావు? ఎంతవరకు చేయడానికి ఇష్టపడుతున్నావు? ఏమి చేయడానికి ఇష్టపడుతున్నావు? సంఘ క్షేమం కోసం, సంఘ పరిచర్య కోసం, సంఘ ఆదరణ కోసం, సంఘము దీవెన కోసం, ప్రజల ఆశీర్వాదం కోసం నీ వంతు నీవు ఏమి చేస్తున్నావు? ఇప్పుడు శత్రువుల్ని ఓడించి నీళ్లు తేవడం అవసరమా? ఎందుకురా బాబు, లేనిపోంది వెళ్ళే వంటలు చంపేస్తారు, మనకెందుకు? ఏ నీళ్ళు లేవా? ఆ నీళ్ళే కావాలా? ఇక్కడుంటే నీళ్ళు సరిపోవా? అయినా మనకెందుకు అబ్బా, ఆయన తిప్పలు ఆయన పడతాడు, మనకెందుకు? ఆయన బ్యాగ్ ఆయన మోసుకుంటాడు, మనకెందుకు? ఆయన బోవ ఆయన తింటాడు, మనకెందుకు? ఆయన చెయ్యి ఆయన కడుక్కుంటాడు, మనకెందుకు? తింటే తింటాడు, లేకపోతే లేదు, మనకెందుకు? ఇలాంటి స్వభావం అనేక మంది జీవితాల్లో, సంఘాల్లో, లోకంలో మనం చూస్తాం. కానీ దావీదు దగ్గర ఉన్నవారు అలాంటి వారు కాదు. వారు సేవకుని కోసం ఏదైనా చేయడానికి మనసు కలిగిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మరి నీళ్లు తెచ్చాడు కదా, వందనాలయ్యా. నీళ్లు తెచ్చాడు కదా, తెచ్చారా లేదా? ఈయనంట ఆ నీళ్లు తాగలేదట. తెమ్మంది ఆయనేగా, కానీ తాగలేదట. ఎక్కడ పోసాడు మరి? ఆ నీళ్లు త్రాగడానికి మనసు లేక ఆ నీళ్ళట, చూడండి దయచేసి మనం చూస్తే, అయితే ఆ నీళ్లు త్రాగుటకు దావీదుకు మనస్సు లేదు. యెహోవా సన్నిధిలో పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగను. దేవునికి స్తోత్ర. ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు నేను త్రాగుదునని చెప్పి అతడు త్రాగకుండెను. ఇదేంటండి? చెప్పింది ఆయనేగా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ప్రాణాలకు తెగించి మరి తీసుకొచ్చారు. అప్పుడు ఏం చేయాలి? తాగాలి కదా. మరి తాగనప్పుడు నువ్వెందుకు చెప్పాలి? అంతే కదా, నువ్వు తాగనప్పుడు నువ్వెందుకు చెప్పాలి? దానికి 3 కారణాలు నేను చెప్తాను, చూడండి. ఒకటి వారి త్యాగాన్ని గుర్తించి దావీదు గౌరవించాడు. దేవునికి స్తోత్రం. ఎవరి త్యాగాన్ని గుర్తించాడు? నేను చెప్పాను కాదు అనకుండా వాళ్ళు నీళ్లు తెచ్చారు కాబట్టి వారి త్యాగం, వారు మరణాన్ని సైతం లెక్క చేయకుండా, ప్రాణము పోయిద్దని కూడా ఆలోచించకుండా వారు నా కొరకు ఏం తీసుకొచ్చారు? నీళ్లు తీసుకొచ్చారని వారి త్యాగాన్ని దావీదు ఏం చేశాడు? గౌరవించాడు. ఆమేన్. రెండవది, ఆ త్యాగముతో కూడిన నీళ్లు
దేవుడే అంగీకరించాలి తప్ప నాలాంటి వాడు అంగీకరించడానికి వీలు. ఇది వారి త్యాగం, ఇది వారి కష్టం, ఇది వారి ప్రయాస. కాబట్టి వారి ప్రయాస, వారి త్యాగం నేను కాదు అంగీకరించాల్సింది. ఎవరు అంగీకరించాలి? దేవుడు అంగీకరించాలి. కాబట్టి వారు ప్రయాసముతో, త్యాగముతో, కష్టముతో తెచ్చిన ఆ నీళ్లు దేవుడే అంగీకరించాలని దేవుడు తాను తాగకుండా దేవుడికి అర్పణగా అంగీకరించేశాడు. అర్పణగా పోసేశాడు. దేవుని సన్నిధిలో వాటిని వలకబోసేశాడు. దేవా నువ్వే స్వీకరించయ్యా, ఇది వారి కష్టము. అంటే దావీదు ఏం గుర్తించాడు? బలాఢ్యుల కష్టాన్ని గుర్తించాడు. సంఘంలో సేవకుడు కూడా విశ్వాసులు చేసే కష్టాన్ని గమనిస్తూ ఉంటాడు. ఎవరెంత ప్రయాసపడుతున్నారు, ఎవరెంతగా చెప్పిన మాట వింటున్నారు, ఎవరెంతగా చెప్పిన పని చేస్తున్నారు, ఎవరెంతగా దేవుని పని కోసం త్యాగం చేస్తున్నారో దేవుని సేవకుడు గమనిస్తూ ఉంటాడు. నువ్వు కూడా ఏం గమనించాలి? నువ్వేం గమనించాలి తెలుసా? దైవజనుడు ఏం చెప్తాడో అది నేను చెయ్యాలా. అదెంత కష్టమైనా, అదెంత శ్రమైనా, అదెంత బాధైనా, అదెంత హానికరమైనా దైవజనుడు చెప్పిన పని మనము చేయాలి. అదే దేవుడు కోరుకునేది. హల్లెలూయా. చేతులు లేవా మీకు? హల్లెలూయా. ఈ రాత్రికాల శ్రమలు మీరు గమనించండి. 3 బలాఢ్యులు త్యాగం చేసి నీళ్లు తెస్తే వారిని గౌరవించి ఆయన ఎక్కడ పోశాడు? దేవుని పాదాల దగ్గర పోశాడు. 3వది, 1 వారి త్యాగాన్ని గుర్తించాడు దావీదు. 2 వాటిని దేవుడే అంగీకరించాలి, ఆయనే అర్హుడని వాటిని ఎక్కడ పోశాడు? దేవుని సన్నిధిలో పోశాడు. 3వది అవి రక్తానికి సూచన. ఎవరికి రక్తం? ఆ 3 బలాఢ్యులు కష్టపడి తెచ్చిన వారి రక్తానికి సూచనగా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు కూడా మనందరి పాప పరిహారం కొరకు తన రక్తాన్ని ఎక్కడ ధారపోశాడు? బలిపీఠం మీద ధారపోశాడు. హల్లెలూయా. మనందరి కోసం కల్వరి శిలువలో తన రక్తాన్ని ఆయన ధారపోసి తండ్రికి దానిని ఇచ్చి మనలను పాపము నుండి, శాపము నుంచి విమోచించి ఆయన మనలను కొనుక్కున్నాడు. ఇప్పుడు సంఘ బిడ్డలు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? సంఘానికి నీవు మేలుకరంగా నిలబడాలి. సంఘానికి నీవు దీవెనకరంగా నిలబడాలి. సంఘానికి నువ్వు ఆశీర్వాదకరంగా నిలబడాలి. 3 బలాఢ్యులు, 1 బెత్షెబెతు, 2వది ఎలియాజరు, 3వది షమ్మా. ఈ 3 కూడా దావీదును కాపాడుకున్నారు, సంఘాన్ని కూడా కాపాడుకున్నారు. నీ జీవితంలో నీ సేవకుడు కాపాడబడితే ఆయన అద్భుతమైన సేవ చేస్తాడు, అనేక ఆత్మలు రక్షిస్తాడు, అనేక ఆత్మలకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. నువ్వు సంఘాన్ని కాపాడితే సంఘము దీవెనకరంగా మారితే, సంఘము క్షేమంగా ఉంటే సంఘము ప్రభు పాదాల దగ్గరికి చేరిద్ది. ఆమేన్. కాబట్టి సంఘములో మనం ఎలా ఉండాలి తెలుసా? మేలుకరమైన వారంగా. ఎలా అండి? మేలుకరమైన వారంగా, దీవెనకరమైన వారంగా. ఈ రాత్రి 3 బలాఢ్యులు ఏ విధంగా అయితే సంఘానికి మేలు చేశారో మనం కూడా ఆ విధంగా మేలుకరంగా ఉందుముగాక. దావీదు 3 గణపరిచాడు. వారి త్యాగాన్ని ఏం చేశాడు ఆయన? అనేక శతాబ్దాలు వారు గుర్తు చేసుకునేటట్లుగా బైబిల్లో లిఖితం చేయబడింది. అవునా కాదా? వారిప్పుడో చేశారు త్యాగం, కానీ ఇప్పటికేం చేస్తున్నాం మనం? వారి త్యాగాన్ని ఏం చేస్తున్నాం? అలాగే ఈ పరిచర్యలో మనము రాలిపోయిన, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన రానున్న తరం మన త్యాగాన్ని, మన కష్టాన్ని, మన శ్రమను వారు గుర్తించాలా. హల్లెలూయా. గుర్తించాలంటే ఏం చేయాలి మనం? మన పిల్లలు ఇదిగో వీళ్ళు అందరం కోసం చాలా ప్రయాసపడ్డారు, చాలా కష్టపడ్డారు, చాలా ప్రార్థన చేశారు, ఎన్నో సమస్యలు ఓర్చుకున్నారు, ఎన్నో పరిస్థితుల్లో నుంచి ఈ సంఘము నడిపించబడింది. ఈరోజు ఎంత ఆశీర్వాదకరంగా ఉందంటే మా పితరులు చేసిన ప్రార్థనని మన గురించి మన బిడ్డలు చెప్పుకునే అంత ప్రయాస ఈ పరిచర్య కొరకు మనము చేయుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు వారిని ఏం చేశాడట? ఘనపరిచాడు. ఎలా?
వాళ్ళు చేసిన త్యాగాన్ని ఇప్పటికీ గుర్తు చేస్తున్నాడు. ఎవరు మర్చిపోవట్లా. ఇప్పుడు మనం మర్చిపోయాడా? బైబిల్లో రాయబట్టే కదా ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తున్నాం. ఈరోజు నీవు ఒక తీర్మానానికి రావాలి. ప్రభువా, 3 బలాఢ్యులు నిలబడినట్లుగా నేను కూడా ఈ సేవ కొరకు నిలబడతాను, నేను కూడా ఈ పరిచర్య కొరకు నిలబడతానన్న తృష్ణ తపన ఈ రాత్రి నీ జీవితంలోంచి లేవాలి. ఒకడు ఎంతమందిని చంపేశాడు? 300 మందిని. మరొకడు ఏం చేశాడు? చెయ్యి తిమ్మిరిగునేదాకా శత్రువులు హతము చేస్తే ఆ రోజు యెహోవా గొప్ప రక్షణ కలుగజేశాడు. 3వవాడు చేలోకి వచ్చిన 600 మందిని హతము చేసి చేను పంట పాడైపోకుండా చేను పంటలో నిలబడి ఏం చేశాడు? శత్రువులు హతం చేస్తే దేవుడు ఆ రోజు శత్రువులకు గొప్ప రక్షణ. నేను అంటాను, ఒక్కొక్కరు ఒక్కొక్క మూల స్తంభంగా నిలబడిపోవాలా. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిషేక స్తంభముగా ఈ పరిచర్యలో నిలబడిపోవాలా. ఒక్కొక్కరు ఒక మేలుకరమైన స్తంభముగా మారిపోవాలా. హల్లెలూయా. సాతాను మన మధ్యలో సులువుగా ఏం పెట్టుద్ది? చిక్కులు పెట్టుద్ది, చెప్పుడు మాటలు చెప్పుద్ది, ఈర్ష్య కలిగించే మాటలు చెప్పుద్ది, అసూయ పెట్టే మాటలు చెప్పుద్ది, కలహపరిచే మాటలు చెప్పుద్ది, గందరగోళం చేసే పరిస్థితులు మన మధ్యలో ఉంటాయి. చెయ్యనివి చేసినట్లు, చెప్పనివి చెప్పినట్టు, లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు కావిచ్చి చెప్పే మాటలు సంఘములో సృష్టించి సంఘాన్ని గలిబిలి చేసే ప్రతి పరిస్థితులను గమనించి వాటన్నిటిని బయటికి నెట్టాలా. అదే దావీదు దగ్గరున్న బలాఢ్యుల పని. దేవుడికి స్తోత్రం. నిజమే కదా. ఈ రాత్రి కలసములో నీవు నేను ఈ పరిచర్యను కాపాడగలిగితే ఈ పరిచర్య ఈ గ్రామానికి, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. ఆమేన్. ఇలాగే దావీదు గణపరిచినట్లే మరొక ఆమె కూడా గణపరచబడింది. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. మార్కు సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. 3వ వచనం నుంచి చదవయ్యా. చాలు. యేసు ప్రభు బేతనియాలో అనేటువంటి గ్రామంలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట్లో కూర్చున్నాడట. ఎవరింట్లో? కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి విలువ కలిగిన అత్తరును కొనుక్కొచ్చి ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి అత్తరుని ఏం చేసింది? ఆమె తల మీద పోసింది. పోస్తే అక్కడున్న వారట ఆమె మీద చాలా కోప్పడి, ఎందుకు నువ్వు ఇంత నష్టం చేసావు? ఈ యొక్క అత్తరు నమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా, ఈ అత్తరు నమ్మి భోజనాలు పెట్టవచ్చు కదా, ఈ అత్తరు నమ్మి బట్టలకి ఇవ్వచ్చు కదా, పేదవాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళం కదా, ఈ అత్తరు నమ్మి మనం చర్చిలోకి ఏదో ఒకటి కొనుక్కొచ్చేవాళ్ళం కదా, ఈ అత్తరు నమ్మి ఏదో ఒకటి చేద్దాం కదా, అనవసరంగా నువ్వు యేసు ప్రభు తల మీద పోసావు, ఇంత డబ్బు వేస్ట్ చేసావని ఆ మీద అక్కడున్న వారు ఏమయ్యారట? శనిగారు, కొనిగారు. ఆమె చేసిన పని ఏంది? ఒక విలువైన అత్తరుని తీసుకొచ్చి ఎవరి మీద పోసింది? 3 జ్ఞానులు ఏం చేశారు? యేసు ప్రభు పుట్టినప్పుడు బంగారము, సాంబ్రాణి, బోళము ఆయనకి కానుకలుగా ఇచ్చారు. ఆమేన్. ఇప్పుడు ఈమె కూడా ఏం చేసింది? ఒక విలువైన అత్తరు తీసుకొచ్చి ఆయన తల మీద పోసింది. మరి ఆమెకి ఎందుకు పోయాలనిపించిందో మనకు తెలియదు, కానీ అక్కడ ఉన్నోళ్ళు విమర్శించడం మొదలేశారు. ఏమరే పిచ్చిది, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసింది, వెళ్ళి చర్చిలోకి 4 బల్లలు తెస్తే పోయేది కదా, అనవసరంగా పాస్టర్ గారిని ఎత్తి మీద పోతే ఏమొచ్చుంది? ఆయన ఏం చేసుకుంటాడు? కమ్మకు భోజనాలు పెట్టేవాళ్ళం కదా ఈ 1,00,000 రూపాయలతో, లేకపోతే ఈ 1,00,000 రూపాయలతో మనం బట్టలు పంచేవాళ్ళం కదా, ఈ 1,00,000 రూపాయలతో శుభ్రంగా విధవరాళ్ళకి సహాయం చేసేవాళ్ళం కదా, వృద్ధాగా ఆయనకిచ్చి నాశనం చేశారని అక్కడ ఉన్నటువంటి వారు ఆమెను గురించి ఏం చేశారు? విమర్శ చేశారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, 7వ వచనంలో, 6వ వచనం చూడండి. అందుకు యేసు ఇట్లనెను, ఆమెను ఎందుకు తొందర పెడుచున్నారు? ఈమె నా ఎడల
మంచి కార్యం చేసింది. ఏం చేసిందండి అమ్మా? కానీ 5వ వచనం చివరి మాట చూడండి. బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గురించి ఏం చేశారు? జనం సణుక్కున్నారు. కానీ యేసయ్య సణుక్కోవాలి. ఏమన్నాడు? ఈమె నా గురించి మంచి కార్యం చేసింది. స్తోత్రం చెప్పండి. నేను కర్లపాలెం చర్చిలో కూర్చోవడానికి ఒక సోఫా కావాలి, సేవకులు వస్తే ఇబ్బంది అవుతుంది, ఒక 3 కూర్చునేది కావాలని ప్రకటన చేశా. 2 వారాల తర్వాత 3వ వారం నాకు ఫోన్ వచ్చింది. నేను దోర్నకల్లో ఉన్నప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యగారు సోఫా తీసుకొచ్చారు, యేసురత్నం వాళ్ళు ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. అదేంటమ్మా, కనీసం మాట మాత్రం కూడా చెప్పలేదు కదా. ఏమోనయ్య గారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఇద్దరు అనుకున్నారట. సేవకుడు అడిగాడు, 8,000 ఖర్చు పెట్టి అక్కా చెల్లెళ్ళు ఇద్దరు తీసుకొచ్చి సోఫా వేశారు. ఆ సోఫాలో కూర్చున్నప్పుడల్లా ఎంతో ఆనందం, సంతోషం. కారణం ఏంటంటే వారు చేసిన మంచి కార్యము దేవుని సేవ కొరకే. హల్లెలూయా. ఇప్పుడు 8,000 అవసరమాడా అనేవాళ్ళు ఉండరా? ఈ కుర్చీ జాలదా పాస్టర్ గారికి? ఇప్పుడు సోఫా అవసరమా? కూర్చునేది ఆయనే కదా. సోఫా మీద కూర్చోబోదు, కుర్చీలో కూర్చోకూడదా? కుర్చీలో కూర్చుంటే, సోఫాలో కూర్చుంటేనే సేవకుడా అనేవాళ్ళు లేరా? చెప్పండి. ఇప్పుడు ఈమెను ఏమంటారు వాళ్ళు? ఎందుకని డబ్బులు ఖర్చు పెడతాం, పిచ్చిది. కానీ యేసు ప్రభు మాట్లాడిన మాట, ఈమె నా పట్ల మంచి కార్యం చేసింది. నీవు దేవుని కోసం ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు నిన్ను అనేక మంది ట్రాక్ తప్పిస్తారు. ఏమని? ఎందుకు అది చేయటం, ఇదెందుకు చేయటం, అదెందుకు అవసరం, ఇది అవసరమా, ఇది చేయటం అవసరమా అని నిన్ను ట్రాక్ పట్టిస్తారు. నేను దయచేసి ఒకటి చెప్తున్నాను, నీవు దేవుని కోసం ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి, దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. 3 వెళ్ళారయ్యా, ఫిలిస్తీన్లు ఓడించి నీళ్ళు తెస్తాం అవసరమా మీకు అనేవాళ్ళు ఉండరా? శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓడించి, వాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళని ఓడించి ప్రాణాలకు దిగించి నీళ్ళు తెస్తా అంత అవసరమా అనేవాళ్ళు లేరంటావా? ఖచ్చితంగానే ఉంటారు. ఇప్పుడు మీరు మంచినీళ్ళ బాటిల్ తేపోతే ఆయన తెచ్చుకోడా? మరి ప్రత్యేకానికి బాటిల్ ప్రతిరోజు 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి తేవాలా అనే మనసు కూడా మనకు వస్తుంది. కానీ నేను ఒకటే చెప్తున్నా, నేను మనందరం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏమిటంటే, దేవుని కొరకు ఒక మంచి కార్యం చేసే ఒక మంచి యోధురాలుగా నీవు పరిచర్యలో మారినప్పుడు దేవుడు నిన్ను గుర్తించి గణపరుస్తాడు. దావీదు ఏం చేశాడు? వారిని ఘనపరిచాడు. ఇప్పటికి మనం వారి గురించి ఏం చెప్తున్నాం చెప్పాలి. ఇప్పటికి మనం వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈమె చేసిన పనిని యేసయ్య ఏమీ ఆటంకం చెప్పలేదు. ఈమె ఏం చేసిందట? ఈమె నా ఎడల మంచి కార్యం ఏమిటా మంచి కార్యం? జత బట్టలు ఇచ్చిందా? భోజనం పెట్టిందా? విలువైన, అది ఎంత విలువగా పోతే వాళ్ళు గొనిగారు చూడండి. ఎంత విలువైన కార్యం ఆమె నా పట్ల చేసింది. ఆమేన్. ఈరోజు డబ్బు ఖర్చు పెట్టి దేవుని పని చేయాలనుకున్న వాళ్ళని విమర్శిస్తారు చాలామంది. సేవకుడు చెప్పిన విషయంలో అది అంత అవసరమా మనకి అని చెప్పి విమర్శించి దాన్ని ఎందుకులే అని మనము పక్కన పడేస్తాం. కానీ రాత్రి నేర్చుకోవాల్సిన సత్యం, నేను నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, దేవుని కోసం నువ్వు మంచి కార్యం చెయ్యాలి. బలాఢ్యులు దావీదు కొరకు చేసిన మంచి కార్యం ఈ రాత్రి నేను చేయుదుమగాక. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు చూడండి 7వ వచనములో, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉండును. మీకు ఇష్టమైనప్పుడు వారికి మేలు చేయొచ్చు. అదిగో ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు ఏం చెప్పాడు? బేదలు ఎప్పుడు మీతోనుంటారు. నేను ఎప్పుడు ఉండను కదా, మీరు వాళ్ళకి ఎప్పుడైనా చేసుకోండి, కానీ ఈమె నా కొరకు శక్తి కొలది. ఏ మాట అండి? శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము
నా శరీరాన్ని ముందుగా అభిషేకించింది. కాబట్టి సర్వలోకములో ఈమె గురించి ఎక్కడ సువార్త చెప్పబడుతుందో, ఈమె గురించి ఎక్కడ ప్రకటించబడుతుందో, సువార్త ఎక్కడ వినబడుతుందో, సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసిన దాన్ని జ్ఞాపకార్థంగా ఏం చేసుకుంటారు? మీరు ప్రశంసించుకుంటారు. ఇప్పుడు ఈ మార్కు గారు ఆమెను ఏం చేశాడు? రాసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆమె గురించి జ్ఞాపకం చేసుకుంటాం. దావీదు బలాఢ్యులు చేసిన పనిని ఏం చేశారు? వాళ్ళు రాసుకొచ్చారు. ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు? వారి గురించి జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నారు. ఆమేన్. ఈ రాత్రి నేను చెప్పేది ఒకటే, నీకు చేతనైనంత మట్టుకు దేవుని కోసం త్యాగం చెయ్యి. నీకు చేతనైన మట్టుకు శక్తి కొలది పని చెయ్యి. అనేక మంది జ్ఞాపకార్థంగా నిన్ను గుర్తిస్తారు. స్వయంగా దేవుడే మాట్లాడతాడు, వీరు నా కొరకు మంచి కార్యము చేశారు, దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను? సంఘము దేవునిది, సేవకుడు దేవుని సేవకుడు. సంఘాన్ని పాడు చేసే ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు బలాఢ్యులు వారికి ఎదురుగా నిలిచి వారిని ఏం చేశారు? వాళ్ళు నాశనము చేశారు. హల్లెలూయా. సంఘం ఐజాక్ గారిది కాదు, ఇంకొకరిది కాదు, ఇది యేసయ్య సంఘం. ఆమేన్. దీనికి శిరస్సు ఎవరు? ప్రభు అయిన యేసయ్య. దీని కొరకు ఆయన ఏం కార్చాడు? రక్తమును కార్చాడు. దీని కొరకు ఆయన ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. దీని కొరకు ఆయన ఏమైపోయాడు? మరణించునంతగా శిక్ష. ఇది ఆయన సంఘం. అసలు ఐజాక్ పాస్టర్ గారి సంఘం అని మీరు ఎక్కడ చెప్పొద్దు. ఇది ఎవరి సంఘం? దేవుని సంఘం. మీరెవరు? దేవుని బిడ్డలు. ఆమేన్. అయితే ఇప్పుడు నువ్వు దేవుని కొరకు ఏం చేయాలా? త్యాగం చేయాలా. హల్లెలూయా. దేవుడు మెచ్చుకునే, దేవుడు జ్ఞాపకార్థంగా ఉంచుకునే గొప్ప కార్యాలు చేసే విశ్వాసిగా నీవు నేను మారాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంత పిండి అంత నూనె, కానీ సేవకుడికి ఇవ్వడానికి ఏం చేశారు? వాళ్ళు త్యాగం చేశారు. ఏం చేశారండి? ఆమె త్యాగం చేసిందంటే ఆ మంది ఇక ఈ పిండి ఈ నూనె తప్ప నాకేమి లేదు, ఈ రాత్రి వాటిని తిని చనిపోతామేమో, ఇంకేమి లేదు, నీకు నేను ఎక్కడ తెచ్చిపెట్టేది అని చెప్పాడు. ఏమన్నా చేయి, నాకు అనవసరం. మొదటి అప్పాన్ని నువ్వు చేసిన ఎద్దుకు తీసుకొనిరా, కాస్త నీళ్లు తీసుకొనిరా. సేవకుడు చెప్పిన పని చేయడం ద్వారా ఆమె జీవితంలో 3.5 సంవత్సరాలు కరువు కాలంలో ఆమె సమృద్ధిగా పోషించబడింది. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో 3 బలాఢ్యులు, వారు చేసిన త్యాగాన్ని దావీదు గుర్తించాడు. అత్తరు, విలువైన అత్తరు పోసిన ఆమెను యేసుప్రభు ఏం చేశాడు? గుర్తించాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మరో 3 బలాఢ్యులు ఉన్నారు, మరొక 3 ఉన్నారు. వారి కథ ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, 2వ రాజులకు రాసిన గ్రంథము మొదటి అధ్యాయం. 2వ రాజులకు రాసిన గ్రంథము మొదటి అధ్యాయం. రెండవ రాజులు మొదటి అధ్యాయం. రెండవ రాజులు మొదటి అధ్యాయం మనం చూస్తే ఇక్కడ మనం 7వ వచనం చూద్దాం. చూడండి. రాజు అడిగినందుకు వారు నడుమునకు తోలి దట్టు కట్టుకొనిన వారిని పత్తుత్రమీయగా మనుషులు అని అతనితో చెప్పారు. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకడిని వారి 50 మందితో కూడా ఏలి యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతనికి సమీపంగా పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలని రాజు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అహాబు కుమారుడైన అహజ్యా రాజయ్యాడు. అహాబు ఏమయ్యాడు? చనిపోతే అతనికి మారుగా ఎవరయ్యారు? ఆయన కొడుకు. సరే, ఈయనట కిటికీలోంచి కింద పడ్డాడట ఈ రాజు.
కిటికీలోంచి కింద పడి ఆయనకి ఏమైంది? బలహీనత వచ్చింది. ఏమొచ్చిందమ్మా? బలహీనత వచ్చింది. ఈయన ఏం చేశాడంటే ఈ బలహీనతను పోగొట్టుకోవడానికి మనుషుల్ని ఎక్కడికి పంపించాడు చూడండి. మనము చూస్తే ఎక్రోను దేవత యగు బయల్జెబూబునొద్దకు పంపించాడు. ఎవరి దగ్గరికి అండి? ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు దగ్గరికి పంపించాడు. ఎవరిని? మనుషుల్ని. ఎవరు? అహజ్యా రాజు. ఎందుకు? కిటికీలోంచి కింద పడ్డాను, నాకు వ్యాధి వచ్చింది, ఇప్పుడు నా వ్యాధి తగ్గడానికి మీరు ఆ బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి ఇది తగ్గిద్దో లేదో కనుక్కొని రమ్మని పంపించాడు. ఈలోపు దేవుని ఆత్మ ఏలియా మీదకి వచ్చేసింది. హల్లెలూయా. ఏలియా మీదకి వచ్చి ఏలియా ఆ మనుషులు ఎదుర్కొని, బాయ్ ఎక్కడికి రా? అయ్యా రాజుగారు మమ్మల్ని బయల్జెబూబు దగ్గరికి పంపించాడు. అవునా? ఎందుకు? ఆయన కిటికీలోంచి పడ్డాడయ్యా. ఎక్కడి నుంచి పడ్డాడు? వ్యాధితో ఉన్నాడయ్యా, అది తగ్గిద్దో లేదో కనుక్కొని రమ్మని చెప్పాడు. అనగాని ఈయన అన్నాడు, ఆడెక్కిన మంచము దిగడు, చస్తాడని చెప్పమన్నాడు. ఎవరు? చూడండి ఆ మాట మనం చూస్తే 4వ వచనం, కాగా యెహోవా సెలవిచ్చున్నదేమనగా నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా మరణమవుదువని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్పండి, దగ్గరగా చెప్పండి. రాజుగారేమో దేవుని యొద్దకు మనుషులను పంపకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని యొద్ద విచారించకుండా మనుషుల్ని ఎక్కడికి పంపించాడు? ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు దగ్గరికి పంపిస్తే ఏలియా ఏం చేశాడు? వారిని ఎదుర్కొని ఒకే ఒక డైలాగ్, ఆడెక్కిన మంచం దెక్కకుండా చస్తాడని చెప్పండి అన్నాడు. అంతే. వీళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళి రాజుకు చెప్పారు, అయ్యా ఎవరో ఒక ఆయన ఎదుర్కొని ఇదిగో ఈ మాట చెప్పన్నాడు నీకు. రే ఎట్టుంటాడు రా ఆయనండి? ఎట్లుంటాడంటే చూడండి దయచేసి మనం చూస్తే ఎట్లుంటాడు అంటే 7వ వచనం చూడండి. మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగా. అందుకు వారు, అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకున్నవాడని ప్రత్యుత్తరమయ్యాగా. నడుముకి ఏం కట్టుకున్నాడట? తోలు దట్టి. పైన ఏం ధరించుకున్నాడు? గొంగళి. వెంటనే ఈయనకి అర్థమైంది ఆయన ఎవరో కాదు, ఏలియా ప్రవక్త. హల్లెలూయా. ఎవరండి? ఒక అధిపతికి చెప్పాడు, అబ్బాయి ఒక 50 మందిని తీసుకొని వెళ్ళు. ఎంతమందిని? దయచేసి మనం చూద్దాం. చూడండి, వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని చూచి 50 మందితో కూడా ఏలియా దగ్గరకు పంపించాడు. 50 మందికి ఒక అధిపతి ఉన్నాడు. ఈ 50 మందిని తీసుకుని అధిపతి వచ్చి కొండ మీద కూర్చుని ఏలియాని అంటున్నాడు, ఓ ఏలియా, రాజు రమ్మంటున్నాడు రా. ఏమంటున్నాడండి? నాయంగా చూస్తలే మీరు. ఓ ఏలియా, రాజు రమ్మంటున్నాడు రా అని పిలిచాడు. రే ఏం మాట్లాడావు? అయ్యా దైవజనుడా, ఓ ఏలియా రా, కిందకి దిగిరా, రాజు రమ్మంటాడు. నేనే దైవజనుడు అయితే నిన్ను 50 మందిని అగ్ని వచ్చి కాల్ చేయను కాక అని అడిగిన. ఉన్న స్పలంగా స్పాట్లు ఏమైపోయారు? వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు రాలా. తిరిగి మళ్ళీ రాజు ఏం చేశారంటే ఇంకొక 50 మందిని ఇంకొక అధిపతిని పంపించాడు. ఇప్పుడు రెండో వాడికి ఏం అర్థం అవ్వాలి? ముందెళ్ళినోళ్ళు చచ్చిపోయారు, మరి వాళ్ళు ఏం మాట్లాడారో ఎలా పిలిచారో దైవజనుడు నాకు తెలియదు, నేనన్నా జాగ్రత్తగా పిలవాలని ఉండాలిగా. చెప్పండి అమ్మా. చూడండి ఆడు ఏమని పిలిచాడు మొదటివాడు. దయచేసి 9వ వచనం చూడండి. 50 మందికి అధిపతిన ఒకరిని 50 మందితో కూడా ఏలియాదుకు పంపిన అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతనికి సమీపంగా పోయి, దైవజనుడా నువ్వు దిగి రావాలి. ఏం చేయాలి? నువ్వు దిగిరా, రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడు. ఎవరిని? కొండెక్కి. నేనే దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని కాల్చివేయునుగాక. దెబ్బకి ఏమైపోయారు? వాళ్ళు మాడి మసి అయిపోయారు. రెండోవాడు మళ్ళీ చూడండి దయచేసి మనం చూస్తే 11వ వచనంలో మరలా రాజు 50 మంది మీద అధిపతి అయిన మరొకరిని 50 మందితో కూడా పంపగా వీడు వచ్చి, దైవజనుడా త్వరగా దిగిరా. ఇందాకోడేమో దిగిరా, ఇందాకోడేమో
చూడండి, మనం 9వ వచనంలో చివరి మాట, దైవజనుడా నీవు దిగిరా. రెండో వాడు వచ్చేమో త్వరగా. ఎట్లా? త్వరగా రా. అప్పుడప్పుడు మాకు ఇలాంటి కమాండ్సే వస్తాయి. దయ్యం పట్టింది, ఫోన్ల మీద ఫోన్లు వస్తుంటాయి. దయ్యం పట్టినప్పుడు ఎవరు ఫోన్ చేయరు. దయ్యం పట్టినప్పుడు మమ్మల్ని బతకనీరు. త్వరగా రా అయ్యగారు, త్వరగా రా, త్వరగా రా. ఏదన్నా బలహీనత వచ్చినప్పటికి ఫోన్ల మీద ఫోన్లు, త్వరగా రా, త్వరగా రా, త్వరగా రా. నేను ఎత్తకపోతే అమ్మగారికో, అమ్మగారు ఎత్తకపోతే అయ్యగారికో ఇక వాసిపోతా ఉంటుంది ఫోన్. దేవునికి స్తోత్రం. త్వరగా రాకపోతే ఏమవుతారు? ఇక అలుగుతారు. ఏమవుతారు? అలుగుతారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారని అర్థం చేసుకోరు. కానీ ముందు అదిగో మనం చేస్తే ఎందుకు వస్తాడు అయ్యగారు? జేజి ఫోన్ చేస్తే వస్తాడు. హల్లెలూయా, చెప్పండి గడిగా హల్లెలూయా. అంటే మీకు అర్థం అవడానికి అది చెప్పాను అంతే. అంతేగాని మీరు అంటారని కాదు నా ఉద్దేశం. మీకు బుర్రకెక్కడానికి నా ప్రయత్నం అంతే. ఆమేన్. చెప్పండి గడిగా హల్లెలూయా, హల్లెలూయా. ముందోడేమో దైవజనుడా నువ్వు దిగిరా. వీళ్ళు కాలిపోయారుగా. కాలిపోయినోడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎడ చెప్పాలా? అయ్యా బాబు ఆయన రమ్మంటున్నాడు. అయ్యా ఆయన పంపించొచ్చాం బాబు, నీకు నమస్కారం అనాలిగా. అనకుండా త్వరగా రా. ఈయన కళ్ళెర్ర చేసేరే. ఆకాశము నుండి అగ్ని వచ్చి మిమ్ములను దహించునుగా. కాళ్ళు మాడి మసి అయిపోయారు. రాజు మళ్ళీ ఇంకొక 50 మందిని అధిపతిని పంపిస్తే వీడికి కొద్దిగా జాగ్రత్త వచ్చి ఏమంటున్నాడు చూడండి దయచేసి. మనం చూస్తే 13వ వచనములో, ఇంకనూ రాజు 50 మందికి అధిపతి అయినా ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా 50 మీద అధిపతి అయిన 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన నా 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్ము. దేవునికి స్తోత్ర. ఏలియా ఎదుట ఏమున్నాడట? అమ్మా మరి ముందిద్దరు ఏం చేస్తుంటారు? పాస్టర్ గారు రా, పాస్టర్ గారండి నిన్నే కబిలుతుందిరా రే. మన పాస్టర్ గారి గర్వం రా. వినపడిద్ది కానీ వినపడినట్టే నటిస్తాడు. అమ్మో మన పాస్టర్ గారు మామూలుడు అనుకుంటున్నావా? మహాముదురు. ఏంటట? మహాముదురు. పైకి అయినట్టు కనపడతాడు కానీ అబ్బో ఆయన కథ మీకు తెలీదు. ఆయన ఊర్లో అడిగితే ఆయన గురించి మీకు కట్ల గొట్లు గంపలు బిందులు డ్రమ్ములు చెబుతారు. దేవుని స్తోత్రం చెప్పండి గడికి చెప్పాలి. హల్లెలూయా. కానీ 3వ వాడైతే అయ్యా నీకు ఆయనకి ఏం గొడవ ఉందో నాకు తెలియదు, నువ్వేం చెప్పావో నాకు తెలీదు, నీకు వందనాలు బాబు అని మోకాళ్ళేసి ఆయన రమ్మంటున్నాడు. అయ్యా వాళ్ళు చచ్చిపోయారయ్యా, నా ప్రాణాన్ని నీ దృష్టికి ఎలా ఎంచాలి? నువ్వు విలువైనదిగా ప్రియమైనదిగా ఎంచి నాతో కూడా రమ్మని బ్రతిమలాడుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మొత్తం ఎంతమంది అధిపతులు? 6. మొదటివాడు ఎంతమందిని చెప్పాడు? 300 మందిని. రెండోవాడు ఏం చేశాడు? చెయ్యి తిమ్మిరి కొనేదాకా మనుషుల్ని చంపాడు. 3వ వాడు 600 మందిని చంపాడు. ఈ 3 దావీదు అడిగిన నీళ్లు తీసుకొచ్చారు. ఇక్కడ అహజ్యా రాజు కింద 3 అధిపతులు ఉన్నారు. వీళ్ళు దైవజనుడు ఎదుట ఎలా ప్రవర్తించారు? అమ్మా ఆ 3 దావీదు చెప్పిన పని చేశారు. వీళ్ళేమో గర్వంగా ఓయ్ దిగిరా, త్వరగా రా, ఏంటి ఆలస్యం చేస్తున్నావేంటి, రా 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 రా. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ 6వ వాడైతే ముందు ఇద్దరిని చూసి ఓరు బాబు ఎందుకు వచ్చిన గోల ఈయనతో పంపించినోడు ఈయనకి మధ్యలో నేను వారదని, నాకెందుకు వచ్చిన గోలని మోకాళ్ళేసి బాబు ఆయన రమ్మంటున్నాడు రాయ్యా. వెంటనే దేవుని ఆత్మ చెప్పింది నువ్వు అతనితో పాటు వెళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి 15వ వచనం చూడండి. యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా పొమ్మని ఏలియాకు సెలవిచ్చాను కనుక అతడు లేచి వారితో కూడా రాజునొద్దకు. ఇప్పుడు ఏది దేవుని వాక్కు బయలుదేరి నువ్వు అతనితో కూడా వెళ్ళు, భయపడొద్దని ఎందుకు చెప్పాడు దేవుడు? ముందు ఇద్దరు వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు? చెప్పాలి.
ఇప్పుడు సేవకునికి వాక్కు వచ్చింది, ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుంచి. ఏమని వాక్కు వచ్చింది? నువ్వు భయపడొద్దు, వారితో కూడా. మరి ముందు ఇద్దరు వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు దేవుడు? దైవజనుని పిలిచే పిలుపులో వారికి ఏమి లేదు, వినయము లేదు. ఈనాడు పాస్టర్ గారి కళ్ళ ముందున్న దైవజనుడు మన మధ్యలో సంచరిస్తున్నా చాలామందికి దైవజనుడు విలువ తెలియదు, దైవజనుడిని ఎలా పిలవాలో తెలియదు, దైవజనుడు ఎదుటి ఎలాంటి వినయం కలిగి ఉండాలో తెలియదు, దైవజనుడి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియదు. మనం మంచిగా ఉన్నామనుకో, ఆయనది ఏముందని అనుకుంటారు. కానీ ఆరో వాడు దైవజనుడి దగ్గర ఎలా ప్రవర్తించాలో పసిగట్టాడు. ఆమెన్. ఎప్పుడైతే వాడు మోకాళ్ళుని ప్రాధేయపడి వినయముతో విధేయతతో, దైవజనుడా నా ప్రాణాన్ని ప్రియముగా నీ దృష్టికి ఎంచి నాతో కూడా రాయా, రాజు రమ్మంటాడు అడిగినప్పుడు ఆకాశము నుండి వాక్కు బయలుదేరింది, నువ్వు భయపడొద్దు, తిరిగి అతనితో కూడా వెళ్ళు. ఆమేన్. ఇప్పుడు నీ వినయమే, నీ విధేయతే, నీ లోబడే మనసే, నీ తలంపే సేవకునికి ఆజ్ఞ బయలుదేరిద్ది పరలోకము నుండి. ఒకవేళ నువ్వు గర్వంగా ప్రవర్తిస్తే, అహంగా ప్రవర్తిస్తే, నీవు ఎదురు మాట్లాడితే, నీవు లోబడకుండా ఎగతాళి చేస్తే, నువ్వు కించపరిస్తే, ముందొక మాట వెనకొక మాట మాట్లాడుతూ ఉంటే, నీ జీవితంలో సేవకుడి నోట్లోంచి ఏం బయలుదేరదు? దేవుని వాక్కు. కాబట్టి రాత్రి మొదటి ముగ్గురుగా ఉందాం, తర్వాత ఇద్దరుగా మనం ఉండొద్దు, ఆఖరి వాడుగా కూడా ఉందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దావీదు సంఘానికి సేవకుడైతే ముగ్గురు బలాఢ్యులు ఎవరు? సంఘానికి మూల స్తంభాలు. ఆమేన్. వారు సంఘాన్ని కాపాడారు. నీవు నేను సంఘాన్ని కాపాడుదుముగాక. అదుగో అహజ్యా దగ్గర ఉన్న ముగ్గురు అధిపతుల్లో ఇద్దరు గర్విష్ఠులు, వారు సేవకుడి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియని వారు. కానీ ఆఖరి వాడైతే సేవకుడి దగ్గర ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నాడు. ఆకాశము నుండి వాక్కు బయలుదేరింది. ఈనాడు నిన్ను చూసిన నీ సేవకుడు దేవుని వాక్కును రిలీజ్ చేయాలా, దేవుని మాటను రిలీజ్ చేయాలా, దేవుడు విడుదల చేసే మాట ఆయన నీకు చెప్పాలి. అలా చెప్పాలంటే నువ్వు ముందు ఆయన ఎదుట ఎలా ప్రవర్తిస్తున్నావో, ఏ విధంగా ఉన్నావో నిన్ను నీవు గమనించు, సరిచేసుకో. ఈ రాత్రి నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మన పరిచర్యను, మన సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి ఇప్పటి వరకు చెప్పబడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. దేవా, ఈ రాత్రి విత్తబడిన మాటలు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు దయచేయండి. దేవా, ఈ రాత్రి అయ్యా ఈ వాక్యము సాతానుడు ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో భద్రపరచమని వేడుకుంటూ యేసు నామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.